ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వాంగ్మూలం ఇస్తున్నాడు భుజంగరావు. చూడండి, రోజుకు 40 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాము. సో ఈ విధంగా గత ప్రభుత్వం ఉండింది. అంటే ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్టేనా? ఆలోచించండి. విపక్ష నేతల నుండి జడ్జిల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా విద్యార్థులు మాకు మీరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేసి, దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంట, బ్లాక్ మెయిల్ చేసిండ్రంట. ఎవరి ఫోన్లో అయితే ట్యాపింగ్ చేశారో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడము, ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు, ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన వాక్యాలను బయట పెట్టారు భుజంగరావు. దీనికి హెల్ప్ అయింది కూడా పోలీసు వాళ్ళే. మేమే హెల్ప్ అయ్యాం, మేమే చేశామంటూ వాళ్ళే ఒప్పుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు జరిగినట్టుగా కూడా మనం చూస్తున్నాం అనమాట. అప్పుడు ఎందుకు బయటికి రాలేదంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అది బయటికి రాలేదు.